నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న జనగామ జిల్లా రైతు అనుభవాలతో పాటు పత్తి విత్తేందుకు అందుబాటులోకి వచ్చిన సరికొత్త యంత్రం పనితీరును ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం ఒకసారి సాగు చేస్తే 30 ఏళ్ల వరకు కష్ట నష్టాలుండవు ప్రభుత్వం ప్రోత్సాహం పంట సాగుకు రాయితీలు పుష్కలం మొక్క నాటిన 4వ ఏట నుంచి ప్రతి 15 రోజులకు దిగుబడి నీరు పుష్కలంగా ఉంటే చాలు పంట అద్భుతంగా ఉంటుంది మార్కెటింగ్ కోసం ఆందోళన పడాల్సిన పని లేదు కంపెనీలే ముందుకొచ్చి కొనుగోలు చేస్తాయి ఆ పంటే ఆయిల్ పామ్ పంట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తుండడం వరి సాగులోనూ పెద్దగా లాభాలేమీ లేకపోవడంతో సాగుదారులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు ఆ కోవకే వస్తారు జనగామ జిల్లాకు చెందిన సాగుదారు బోయినపల్లి మనోహర్ రావు మరి ఆయిల్ పామ్ సాగులో ఈ సాగుదారు అనుభవాలు ఏమిటో మా ప్రతినిధి రంగనాథ్ ప్రత్యేక ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం పదండి. వరికి ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో ఆయిల్ ఫామ్ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆయిల్ ఫామ్ సాగు ఏ విధంగా సాగుతుంది, అసలు రైతులకు వరి బదులు ఆయిల్ ఫామ్కు వెళ్తే లాభం జరుగుతుందా లేదా? ఆయిల్ ఫెడ్ రిటైర్డ్ ఎంప్లాయీ ఇవాళ ఆయిల్ ఫామ్ను సుమారుగా 25 నుంచి 30 ఎకరాల్లో సాగు చేస్తున్న జనగామ రైతు బోయినపల్లి మనోహర్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యాక్చువల్గా ఆయిల్ ఫామ్కి సంబంధించినంతవరకు రైతులు లబ్ధి పొందుతారా? అంటే వరికి ప్రత్యామ్నాయం ఆయిల్ ఫామ్ ఉంటుందా? అసలు వరికి ప్రత్యామ్నాయం పంట ఆయిల్ ఫామే. ఎందుకంటే వరికి ఎక్కువ వాటర్ కావాలి. ఒక ఎకరా వేసే వరికి ఇది 2 ఎకరాల వరకు ఇది ఇరిగేషన్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. వరిలో 15,000 నుంచి 20,000 కన్నా ఎక్కువ ఆదాయం రాదు. దీంట్లో 1,00,000 నుంచి 1,50,000 రూపాయల ఆదాయం 4వ సంవత్సరం నుంచి వస్తుంది. 4 సంవత్సరాల వరకు దీనిలో ఇంటర్ క్రాప్స్, కాటను, అదర్ దాన్ ప్యాడీ కాకుండా ఏ పంట అయినా వేసుకోవచ్చు. రైతులు ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఆ సిస్టమ్ అంటే అది వర్కౌట్ అవుతుందా? తప్పకుండా అవుతుంది. కాకపోతే ఆయిల్ పామ్కి పోయే ముందు మన రిసోర్సెస్, వాటర్ రిసోర్స్ లేకుండా ఆయిల్ పామ్ పోవద్దు. ఆ రైతులు పోతే నష్టపోతారు. ఒక్కొక్క చెట్టుకి 200 నుంచి 300 లీటర్ల నీళ్ళు కావాలి పర్ డే పర్ ప్లాంట్. అది ఎవ్రీ డే ఉండాలి. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత డ్రై సమ్మర్లో కంపల్సరీ ఉండాలి. లేకపోతే మాత్రం అది ఆయిల్ పామ్ అన్ని మేల్ ఫ్లవర్స్ ఇస్తుంది, ప్రొడక్షన్ 0 అయిపోతుంది. వితౌట్ వాటర్ అసలు ఆయిల్ పామ్ పోవద్దు. తర్వాత వాటర్ లాగింగ్ అయ్యే భూముల్లో అస్సలు వేయకూడదు. రెండోది ఏంటంటే రెడ్ సాయిల్ ఈజ్ బెస్ట్ సూటబుల్. బ్లాక్ సాయిల్ కూడా మంచిదే, కాకపోతే వాటర్ లాగింగ్ కావద్దు, వాటర్ నిల్వ ఉండొద్దు. వాటర్ నిల్వ ఉండకుండా వెళ్ళిపోయేటట్టుంటే బ్లాక్ సాయిల్ కూడా పంట బాగానే వస్తుంది. సో 4 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. రైతు ఖరీఫ్ రబీ అని ఒక ఇయర్లో 2 సీజన్లు వరి తీస్తారు, కానీ ఇక్కడికి వచ్చే వరకు 4 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో సాధారణ రైతు అంటే మామూలు చిన్న సన్నకారు రైతులకు ఆయిల్ ఫామ్ ఏ విధంగా లబ్ధి పొందవచ్చు, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఆయిల్ పామ్కు డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నారు. డ్రిప్ సబ్సిడీ తోటి 90% డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి రైతుకు పెద్ద ఖర్చే ఉండదు. తర్వాత ఎవ్రీ ఇయర్ పర్ హెక్టారు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఏది సబ్సిడీ రూపంలో ఫర్టిలైజర్స్, తర్వాత ఈవెన్ ప్లాంట్స్ కూడా సబ్సిడీలు ఇస్తున్నారు. డ్రిప్ సబ్సిడీ వేరే, ఇంకా అది కాకుండా వేరే ఫర్టిలైజర్స్ వాటికి 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు పర్ ఎకర్ ఎవ్రీ ఇయర్. అంటే 4 ఇయర్స్ వరకు గవర్నమెంటే ఇస్తుంటుంది ఏది సబ్సిడీ రూపంలో. రైతుకు ఒక పైసా కూడా ఖర్చు ఉండదు. ఖర్చు అంటే ఏంటంటే లేబర్ ఖర్చు ఒకటి, తర్వాత వాటర్ సోర్స్ ఉండాలి, దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవాలి. వీడ్ మేనేజ్మెంట్ ఒకటి, ఫర్టిగేషన్ డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి డ్రిప్లో ఇచ్చేసుకుంటే ఫర్టిగేషన్ షెడ్యూల్ ఇస్తారు వాళ్ళు, ఆయిల్ ఫెడ్ వాళ్ళు వచ్చి ఇస్తారు. దాని ప్రకారం చేసుకోవచ్చు. రైతు కల్టివేట్ చేయడానికి పెద్ద కష్టమేమి ఉండదు. కాకపోతే వాటర్ లేకుండా ఆయిల్ పంప్ పోకూడదు. రెండోది వాటర్ లాగింగ్ ఉన్న భూముల్లో వేయకూడదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు 4 ఏళ్ల వరకు రైతుకి ఇన్కమ్ ఉండదు కదా, పూర్తిగా రైతు దీని మీద ఇంటర్ క్రాప్స్ ఉన్నాయి కదా, కూరగాయల పంటలు పండించుకోవచ్చు, తర్వాత కాటన్ వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, తర్వాత బనానా వేసుకోవచ్చు, పపాయ వేసుకోవచ్చు, మిర్చి వేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ప్యాడీ
ప్యాడీ వల్ల పెద్ద లాభం ఏం లేదు రైతుకు. కూలీ ఖర్చులు అవి ఇవన్నీ కలిపి 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది, 20 నుంచి 25,000. ల్యాండ్ లీజ్ అన్నీ వేసుకుంటే 30,000 అవుతుంది. 20 క్వింటాలు పండింది అనుకోండి, 1700 లెక్కన ఎంత అయితే 37,000 వస్తుంది. 30,000 పోతే 7,000 మిగులుతుంది. లెక్కలన్నీ వేస్తే 7,000 నుంచి 10,000 మిగులుతుంది వరిలో. దానివల్ల ఉపయోగం ఉంది రైతుకు, తెలియక రైతు ప్యాడీకి పోతున్నాడు అంతే తప్పితే ఇది 1 lakh to 1.5 lakh వచ్చే క్రాప్ను వదిలేసి దానికి పోవాల్సిన అవసరం ఏముంది. సో అంటే క్రాప్ వేసే క్రమంలో ఇప్పుడు యాక్చువల్గా ఒక ఆయిల్ ఫామ్ ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్కి ఎంత మేర విస్తీర్ణంలో ఇంకొక క్రాప్ ముట్టుకోవద్దు? ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 2 feet వరకు ఇంటర్ క్రాప్స్ పండించుకోవచ్చు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 1 meter అట్లా 1 meter. దాని రూట్ సిస్టమ్ ఎంతవరకు వెళ్తుందో, ఇప్పుడు ఈ లీవ్స్ ఉన్నాయి కదండి, ఈ లీఫ్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు రూట్ సిస్టమ్ ఉంటుంది. ఈ రూట్ సిస్టమ్ ఉన్న ఏరియాకి తప్పితే మిగతా ఏరియా అంతా మనం ఇంటర్ క్రాప్స్ చేసుకోవచ్చు. ఎందుకు రూట్స్ని డిస్టర్బ్ చేయొద్దు. రూట్ని డిస్టర్బ్ అయిపోతే ఏంటంటే ఆటోమేటిక్గా చెట్టు బలం తగ్గిపోయి పెరుగుదల ఆగిపోతుంది. తర్వాత దానికి హెవీ ఫీడర్, ఇది ఫర్టిగేషన్ చాలా అవసరం. అంటే కంపోస్ట్ ఎరువు రూపంలో వేయచ్చు, ఫర్టిలైజర్స్ రూపంలో కానీ వేయచ్చు. అంటే ఇప్పుడు మిగిలిన ఈ అంతర పంటలు వేసినప్పుడు వాటికి ఏవైతే పెస్ట్స్ ఆకర్షిస్తాయో, వాటిని ఏవైతే చీడలు ఉంటాయో అవి ఈ క్రాప్కు పట్టే అవకాశాలు లేవు? ఏమీ లేదు. ఈ క్రాప్కి ఓన్లీ రైనోసిరస్ బీటిల్ అనేది ఎక్కువ ఉంటుంది, టర్మైట్స్ అని వస్తుంది చెదలు. అవి న్యాచురల్గా క్లోరోపైరిఫాస్ అవి వాడితే వెళ్ళిపోతాయి. లేదు అంటే ఇవి ఫెర్మెంట్ ఇవి లైట్ ట్రాప్స్ పెడితే వాటిలో ఆడల్స్ అన్నీ వెళ్ళిపోయి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. దీనికి పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ. ఓన్లీ ఫర్టిగేషన్ మేనేజ్మెంట్ కావాలి, వాటర్ కావాలి, రెండే. ఆటోమేటిక్గా పంట పండుతుంది. సో ఇది మార్కెట్లోకి పోయే వరకు మార్కెటింగ్ ఈజీయేనా? మార్కెటింగ్ ఏంటంటే ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, గవర్నమెంట్ సెలెక్టెడ్ ఏరియాస్, ఫార్మర్స్ సెలెక్ట్ చేసిన ఏరియాలనే పెట్టాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి లేదు, వీల్లేదు. ఆ ఏరియాలో సపోజ్ 2000 hectares ఉందనుకోండి, ఆ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ కట్టిస్తుంది, కన్సర్న్ నోడల్ ఏజెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ఫెడ్ ఈజీ జనగాం జిల్లాకు ఉంది, నర్మట ఎక్కడో ఫ్యాక్టరీ కడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, విలేజ్ లెవెల్లో సెంటర్స్ పెడతారు, పూలింగ్ సెంటర్స్. 4th year తర్వాత మన క్రాప్ స్టార్ట్ అవుతుంది కదా, బంచెస్ వస్తే మనం తీసుకుపోయి అక్కడ పెడితే వాళ్ళే జోక్కొని వాళ్ళే లోడ్ చేసుకొని వెళ్ళిపోతారు. మన అకౌంట్లోకి అకౌంట్ నెంబర్ తీసుకుంటారు, అమౌంట్స్ అన్నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఆయిల్ ప్రైసెస్ని బట్టి వీళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో 25,000 per ton ఉంది. 25,000 per ton అంటే మనకు మినిమం 10 టన్నులు వస్తుంది, 10 నుంచి 15 టన్నులు కూడా వస్తుంది. యావరేజ్గా మనం 10 టన్నులు వేసుకున్నా కూడా 2,50,000 వస్తుంది. 2,50,000 ఖర్చులు, లేబర్, ఫర్టిగేషన్ ఇవన్నీ పోతాయి. 2,00,000 వరకు మిగులుతుంది. ఒకవేళ ఆయిల్ ప్రైసెస్ తగ్గినా కూడా 25,000 ఉంది కదా, 15,000 అయినా కూడా రైతుకు నష్టం లేదు. 30 years అది జస్ట్ ఇట్లా పెరుగుతుంటుంది, బంచెస్ వస్తుంటాయి. ఎవ్రీ 15 days ఫార్మర్ విల్ గెట్ ద మనీ. ఎవ్రీ 15 days మనం ఎప్పుడైతే 10 టన్నులు పంపించినాం అనుకోండి, 10 ఎకరాలు వేస్తే 10 టన్నులు వస్తూనే ఉంటుంది ఎవ్రీ 15 days. 15 days ఒకసారి కటింగ్ చేయాలి. ఎక్సెప్ట్ ఏప్రిల్, మే తప్ప త్రూఅవుట్ ది ఇయర్ బంచెస్ విల్ కమ్. త్రూఅవుట్ ది ఇయర్ క్రాప్ వస్తూనే ఉంటుంది. డైరెక్ట్ ప్రభుత్వం ఆయిల్ ఫామ్లోకి వెళ్ళిపోమని చెప్తుంది. సో ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది కాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ సక్సెస్ అవుతారు, మిమ్మల్ని చూసి పక్క రైతు వేస్తాడు, ఇంకో రైతు వేస్తాడు, వాళ్ళు మార్కెట్ చేసుకునే అవకాశం ఉందా? ప్రైవేట్ అనేది లేదండి, ఇది ఓన్లీ నోడల్ ఏజెన్సీ సెలెక్టెడ్ ఏరియానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఫార్మర్ రిజిస్టర్డ్ అవుతాడు అందులో, ఆ ఫార్మర్కు రైట్ ఉంటుంది ఫ్యాక్టరీకి తోలేది. బైబ్యాక్ సిస్టమ్, మార్కెటింగ్ అంతా వాళ్ళు రేట్ ఫిక్సేషన్ చేస్తారు. ఎవ్రీ వీక్లీ ఆర్ ఫార్ట్నైట్ చేస్తుంటారు రేటు. ఆ రేట్ ప్రకారంగా రైతు అకౌంట్లోకి వస్తుంది. మనం 10 టన్నులు పంపించాం అనుకో, 2,50,000 మన అకౌంట్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఆఫ్టర్ 10 days ఆర్ 15 days. తర్వాత దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, ఓన్లీ పెస్ట్ అటాక్, ఒక రైనోసిరస్ బీటిల్ అనేది ఒక మేజర్ పెస్ట్, అది 2-3 years ఉంటుంది. దాని కంట్రోల్ కూడా పెద్ద పనేం కాదు. మామూలుగా క్లోరోపైరిఫాస్ కానీ లాంబ్డా సైపర్మెథ్రిన్ కొట్టేస్తే కంట్రోల్ అవుతాయి. తర్వాత టర్మైట్స్ అని ఒకటి వస్తుంది, ఆ టర్మైట్స్ కూడా క్లోరోపైరిఫాస్ మామూలుగా చెట్టు ముందర పోసినా కూడా సరిపోతుంది. ఫర్టిగేషన్ మాత్రం డ్రిప్లో ఇచ్చుకుంటే బెటర్. ఎవ్రీ మంత్ ఫర్టిగేషన్ షెడ్యూల్ ఉంటుంది. ఎకరాకు 5 కిలోలు డిఏపి, 3 కిలోలు యూరియా అట్లా ఉంటుంది, 5 కిలోలు పొటాష్, దాని ప్రకారం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఏం లేదు, డ్రమ్ములో కలిపేసుకొని వడపోసుకొని వెంచూరు ఉంటుంది, డ్రిప్ సిస్టంలో ఇచ్చేసుకుంటే
ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఇచ్చేయాలి. తర్వాత వర్మి కంపోస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. వర్మి కంపోస్ట్ ఏంటంటే దానిలో మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ ఉంటాయి. దీనికి బోరాను మెగ్నీషియం కూడా చాలా అవసరం. బోరాన్ ఒక 50 గ్రాములు, తర్వాత 100 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ వేయాలి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి. బోరాన్ డెఫిషియన్సీ కనపడుతుంటుంది, ఇట్లా రింకిల్స్ వచ్చేస్తాయి, ఇట్లా ఆకులు ఇట్లా పట్టు ఇంకో ముడతలు వచ్చేస్తాయి, తెలిసిపోతుంది రైతుకు. అవి వాడితే సరిపోతుంది. స్ప్రే కూడా ఇచ్చుకోవచ్చు, డ్రిప్లో కూడా ఇచ్చుకోవచ్చు. మార్కెట్ సైడ్ వరకు ఆయిల్ ఫెడ్ బాగా పనిచేస్తుంది. ఆయిల్ ఫెడ్కి ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల ఇచ్చినట్టు గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి ఎక్సలెంట్ అండి ఆయిల్ ఫెడ్. మిగతా ప్రైవేట్ వాళ్ళు గాడ్రేజ్ ఉంది, పాంప్టెక్ అని ఉంది, తర్వాత రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ నోడల్ ఏజెన్సీస్. అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఆన్ పార్ విత్ ఆయిల్ ఫెడ్ దే విల్ ఫాలో. ఆయిల్ ఫెడ్ ఏది డిసైడ్ చేస్తే అదే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో అంటే ఇక్కడ రైతుకి మార్కెటింగ్ సైడ్ కానీ ఇటు కల్టివేషన్ సైడ్ కానీ ఎక్కడ లేదు. ఇబ్బంది అంటూ ఉన్నదంటే మేనేజ్మెంట్ ఇబ్బంది. మేనేజ్మెంట్ అంటే లేబర్ను మేనేజ్ చేయడము, వీడింగ్ చేయడము, తర్వాత వాటరింగ్ ఫర్టిగేషన్ చేయడం తప్పితే. తర్వాత బంచెస్ ఇప్పుడు ఒక 3rd ఇయర్ నుంచి దీనికి బంచెస్ వస్తాయి, ఆల్రెడీ ఫ్లవరింగ్ వస్తుంది, అవి తీయాలి. అబ్లేషన్ అంటారు దాన్ని, తీసేయాలి. అదొకటి చిన్న కొద్ది ప్రాబ్లం ఉంటుంది, రైతుకు తెలియదు ఏది తీయాలో ఏది తీయకూడదు, అన్నీ తీసేయాలి. 3 ఇయర్స్ వరకు ఏమి ఉంచొద్దు, ఫ్లవరింగ్ కూడా ఉంచొద్దు, తీసేసేయాలి. తర్వాత ఈ కొమ్మలు ఉంటాయి కదా బాగా, ఇప్పుడు అటు 4 మీటర్లు ఇటు 4 మీటర్లు పెడుతుంది 4th 5th ఇయర్ వరకు. ఆ కొమ్మల ఆకులు కూడా మాకు వర్మి కంపోస్ట్ తయారవుతుంది. అవన్నీ కట్ చేసి మనం ఇక్కడ వేసేసుకుంటే అది తర్వాత మల్చింగ్ చెట్టు మొదట వేసినాం అనుకోండి, మల్చింగ్ తయారై వీడింగ్ కూడా రాదు. వీడింగ్ రాదు, అది ఫర్టిగేషన్ అవుతుంది. మళ్ళీ అది ఎరువు కంపోస్ట్ తయారయ్యి అదే మొక్కకు ఎరువు ఉపయోగపడుతుంది. అట్లా మొత్తం ఆయిల్ ఫామ్ అనేది ఒక్కటండి. ఆయిల్ ఫామ్లో ఆకుల నుంచి ఇప్పుడు బంచెస్ వస్తాయి కదా, బంచెస్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి. దాని నుంచి బాయిలర్స్ ఉంటాయి, ఆ బాయిలర్స్ నుంచి బంచెస్ వేరైతాయి. బంచెస్ వేరైనాక వేస్ట్ ఉంటుంది కదా బంచ్, అది కూడా ఫైర్వుడ్కి వాడతారు. దానిలో కెర్నలు వస్తాయి కదా, మళ్ళీ గింజలు ఉంటాయి కదా, ఆ గింజల నుంచి ఆయిల్ తీస్తారు, సోప్స్లలో వాడతారు, తర్వాత కాస్మెటిక్స్లో వాడతారు. దీన్ని ఒక్క ఆకు కానించి మొదలు పెడితే గింజ వరకు ఏది వేస్ట్ కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ ఆయిల్ పంప్ ప్లాంట్. గవర్నమెంట్ నుంచి సైడ్ నుంచి చాలా సపోర్ట్ ఉంది, మార్కెటింగ్ సపోర్ట్ ఉంది, సబ్సిడీస్ ఇస్తుంది, ప్లాంట్స్ దే ఆర్ సప్లయింగ్ ఎవ్రీథింగ్. ఇంకా మనకు రైతు ఏంటంటే అడాప్ట్ చేయడం అంతే. ఆయిల్ పామ్ సాగుకు నీరు పుష్కలంగా ఉండాలంటున్నారు సాగుదారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. నీటి కోసం 365 రోజులు ఇబ్బందులు పడాల్సిన పని లేకుండా వర్షాకాలంలో కురిసే వాన నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. పొలంలోనే కొద్దిపాటి విస్తీర్ణంలో నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నారు మనోహర్ రావు. కురిసిన ప్రతి వాననీటి చుక్కను ఒడిసి పడుతూ బోర్లను రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక్క బోర్లో 2 ఇంచుల నీరు ఉండడమే గగనమైపోయేది. కానీ ఈ నీటి కుంట ద్వారా 4 బోర్లలో 3 ఇంచుల మేర నీరు ఉంటోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాటర్ సోర్సు లేకుండా మనం ఏ పంటలు పండియలేము. అందుకని ఏం చేసినాం, నాకు ఒక బోర్ ఉండే, ఒక బోర్ 2 ఇంచ్ వాటర్ వస్తుండే, అది కూడా ఎండాకాలం వచ్చేసరికి మొత్తం డ్రై అయిపోతుండే. దాంతోపాటు ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే, ఈ వాటర్ హార్వెస్టింగ్ చేస్తే ఆ బోర్ దగ్గర ఆ బోరు రీఛార్జ్ అవుతుందనే ఐడియా నాకు ఆల్రెడీ ఉంది. దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ 100 feet by 100 లోతు వచ్చేసి 12 feet లోతు పెట్టేసి మొత్తం వాటర్ వర్షం పడ్డ ప్రతి చుక్క నీరు, ఇది డౌన్ ప్లేసు, ఇక్కడే మా బోర్లు ఉన్నాయి, ఇక్కడికి ప్రతి వాటరు వర్షం పడ్డ వాటర్ అంతా వచ్చి దీనిలో స్టోరేజ్ అవుతుంది. ఈ స్టోరేజ్ అయ్యేటప్పుడు కూడా ఒక చిన్న సంపు తీసినాం. ఫస్ట్ దాంట్లోకి వస్తాయి వాటరు, దాంట్లో ఏదైనా మట్టి ఏమైనా ఉంటే అక్కడ పేరుకుపోయి మిగతాది మళ్ళీ ఓవర్ఫ్లో అయ్యి మెయిన్ సంపులోకి వస్తాయి. దాంతో ఏంటంటే ఆ సంపు కూడా కూడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బోరు నడవడానికే కష్టంగా ఉండే అంతకుముందు, ఇప్పుడు 4 బోర్లు 3 ఇంచ్ వాటర్ ఎండాకాలంలో కూడా నాకు వాటర్ రిసోర్సెస్ తయారైంది. దాని మూలంగానే నేను ఇప్పుడు ఆ ధైర్యంతో 25 ఎకరాలు పామాయిల్ పెట్టగలిగిన. పామాయిల్కి 200 నుంచి 300 లీటర్ నీళ్ళు కావాలి. ఇంకా దీన్ని డబుల్ పెంచాలన్న ఉద్దేశం ఉంది. వాటర్ హార్వెస్టింగ్ అనేది ప్రతి రైతు చేసుకోవాలి, ఎందుకంటే అది బోర్ దగ్గర చేసుకుంటే ఇంకా బెటరు. ఒక చిన్న రైతు ఉన్నా అనుకోండి, 5 ఎకరాలు 6 ఎకరాలు చిన్న 30 నుంచి 40 ఫీట్ల పొడుగు ఎడల్పులో
ఓ 10 ఫీట్ల లోతు అట్లా తీసుకుంటే ఆ వాటర్ హార్వెస్టింగ్ తోటి ఏంటంటే బోర్లు రీఛార్జ్ అయితే ఆ వాటర్ని కూడా మనం ఒక తడి కింద వాడుకోవచ్చు. వాటర్ హార్వెస్టింగ్ బోర్కు దగ్గరలో తీస్తే బెటరు. డౌన్ ప్లేస్ ఎక్కడి నుంచి అయితే మనం వాటరు ఎటైతే డౌన్ వెళ్తుందో ఆ ఏరియాలో పెట్టుకుంటే బెటర్. అక్కడే బోర్ కూడా అక్కడే ఉంటే ఇంకా బోర్ రీఛార్జ్ అవ్వడానికి ఆస్కారం ఉంటాయి. ఏంటంటే నా 4 బోర్లు ఇక్కడే ఉన్నాయి. 4 బోర్లు ఎప్పుడు రీఛార్జ్ అవుతూనే ఉంటాయి. దీంతో 24 hours వాటర్ సోర్స్ అనేది తయారైంది. దాంతో ఇప్పుడు ఆయిల్ ఫామ్కి పోయినా ఒక ఆయిల్ ఫామ్లో ఒక్కొక్క దానికి 300 లీటర్ల నీళ్ళు కావాలి ఒక ప్లాంట్కు. ఒక ఎకరాకు 57 చెట్లు ఉంటాయి. దాని కొరకు వాటర్ సోర్స్ లేకుండా అసలు ఆయిల్ ఫామ్కే పోవద్దు. వాటర్ లాగింగ్ ఉన్న ఏరియాలు పోవద్దు. వాటర్ లాగింగ్ అంటే నీళ్ళు నిల్వ ఉండొద్దు. తర్వాత వాటర్ లేకుండా ఆయిల్ ఫామ్ వేయద్దు. ఆ 2 మెయిన్ పాయింట్స్ అనమాట. మిగతాదంతా ఈజీ. ఆయిల్ ఫామ్ బండియడం పెద్ద పనేం కాదు. వాటర్ ఉందని అంటే ఆయిల్ ఫామ్ బండినట్టే. కాకపోతే నీళ్లు నిలువ ఉండొద్దు. ఆయిల్ ఫామ్లో నీళ్లు నిలువ ఉండొద్దు. నీళ్ళు ఇంకిపోవాలి. ఇప్పుడు మీ మడ్డి దానికోసం సపరేట్ తీసేది ఇది తీసింది. ఇప్పుడు అందరికి ఆ సోర్స్ ఉండదు కదా. ఎందుకు జస్ట్ చిన్నగా తీస్తాడు ఆయన. 30x30 వేస్తే ఇక్కడ 10x10 చేస్తాడు. ఆ 10 నిండినప్పుడు దాంతో తీసి మళ్ళీ ఎరువుగా వాడుకోవచ్చు. దాన్ని మన మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. ఆ మట్టి ఖర్చుగా కొడుతుంది కదా. ఖర్చు ఏం కాదమ్మా పెద్దగా. నాకంటే ఇది పెద్ద సంపు కాబట్టి దీనికి 4 to 5 lakhs అయింది. ఈటాచి తర్వాత టిప్పర్లు పెట్టి నేను మళ్ళీ రోడ్స్ అవి ఫామ్ చేసుకున్న. తర్వాత ఎక్కడైతే డౌన్ ఏరియా ఉందో ఆ ఏరియాలో మట్టి ఫిల్ చేసుకున్నా. అది నాకేమి ఇబ్బందిగా లేదు. దానివల్ల చాలా ఉపయోగం అవుతుంది నాకు. రైతు తీయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? రైతు చిన్నగా 30x30 తీసుకుంటే పెద్ద ఖర్చు ఏం రాదు. 50,000 60,000 అయిపోతుంది. అసలు న్యాచురల్ వాటర్ ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి. వాటర్ స్టోరేజ్ అనేది లేదు. వాటర్ అన్నీ డౌన్లో వెళ్ళిపోయి ఎక్కడో పోతున్నాయి. మళ్ళీ ఎవరి ఫీల్డ్ ఉన్న వాటర్ వాళ్ళ ఫీల్డ్నే రీఛార్జ్ అయ్యేటట్టు చూసుకుంటే అసలు వాటర్ ప్రాబ్లం అనేదే రాదు. ఒక్క వాటర్ చుక్కను కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతుది. వాటర్ను హార్వెస్ట్ చేసుకోవాలి అంతే. ఈవెన్ మన ఇళ్ళల్లో కూడా మన బిల్డింగ్ల మీద కింద ఒకటి వాటర్ హార్వెస్టింగ్ తీసుకుంటే మన బోర్ ఎప్పటికి పోస్తుంటుంది. రెయిన్ వాటర్లో మినరల్స్ అవి ఎక్కువ ఉంటాయి. క్రాప్ కూడా మంచిగా వస్తుంది అవి డైరెక్ట్ వాడుకుంటే. మామూలు బోర్ వాటర్ కన్నా రెయిన్ వాటర్ చాలా బలంగా ఉంటుంది. బలం కూడా ఉంటుంది దాంట్లో. అంటే ఫర్టిగేషన్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఆయిల్ ఫామ్కి సంబంధించినంత వరకు మన ఎవరెవరి ఎక్స్పీరియన్స్ మొత్తం మీద ఆయిల్ ఫాము వరికి ప్రత్యామ్నాయంగా అని చెప్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా దానివల్ల చాలా పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుంది. రైతు పూర్తి స్థాయి అవగాహనతో పూర్తి మేనేజ్మెంట్తో కనుక ఆయిల్ ఫామ్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. శ్రామరాజుతో రంగనాథ్ టీవీ జనగాం నుంచి. వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెతలా పుష్కలంగా వర్షాలు కురుస్తున్నా సాగు పనులను సాఫీగా చేసుకుందామంటే కూలీలు దొరకక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో రెట్టింపు కూలీ ఇచ్చి పనులు చేయించుకుందామన్నా కుదరని పరిస్థితి. ప్రధానంగా పత్తి వంటి పంటల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంటోంది. అందుకే పత్తి సాగులో కూలీల కొరతను నివారించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులు కూలీలపై ఆధారపడాల్సిన పని లేకుండా తక్కువ ఖర్చుతో సాగు పనులు చేసుకునేందుకు వీలుగా సరికొత్త యంత్రాలను రైతులకు పరిచయం చేస్తోంది. ఒకేసారి విత్తి ఒకేసారి పంట కోసే యంత్రాలను జిల్లా స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ యంత్ర పరికరాలు ఏమిటో, వాటి పనితీరు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పత్తి సాగులో కూలీల కొరతను నివారించేందుకు విత్తనాలు విత్తే ప్రత్యేక యంత్రాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. 10 యంత్రాలను తెప్పించిన వ్యవసాయ యూనివర్సిటీ జిల్లాలోని ప్రయోగ కేంద్రాలకు అందించింది. ఈ యంత్రాల ద్వారా ప్రయోగాత్మకంగా ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులు పత్తి విత్తనాల్ని విత్తనున్నారు. ఈ వానాకాలం సీజన్లో అధిక సాంద్రత పత్తి సాగుపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట మొత్తం ఒకేసారి పూత కాత వస్తుంది. పత్తిని తెంపేందుకు కూడా యంత్రాన్ని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.
తమిళనాడులో ఇప్పటికే పత్తి కోత యంత్రాలు ఉన్నాయి. వాటిని తెప్పించి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. ఈ సీజన్ ఫలితాలను పరిశీలించిన తర్వాత వచ్చే సీజన్లో మరిన్ని యంత్రాలు తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయంలో లేబర్ షార్టేజ్, లేబర్ కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ లేబర్ కొరతను దృష్టిలో పెట్టుకొని పత్తి విత్తే యంత్రాలు మరియు పత్తి కోసే యంత్రాలు ఇవి అనేది ప్రస్తుతం అందుబాటులో లేని పరిస్థితుల్లో, మనకు లేబర్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగును తీసుకురావడం ద్వారా మనకు ఈ పత్తి విత్తే యంత్రాలను మరియు దీంతోపాటు పత్తి ఏరే యంత్రాలను కూడా ఈ పద్ధతిలో మనకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మనకు ఈ యొక్క కూలీల ఖర్చు తగ్గించుకోవడం కానీ, పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క అధిక సాంద్రత విధానంలో విత్తుకోవడానికి మనకు వ్యాక్యూమ్ ప్లాంటర్ అనే మిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ మిషన్ ద్వారా మనకు 1 ఎకరాన్ని 1 గంటలో విత్తుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకు 1 ఎకరాకు 1500 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ విధానంలో మనకి ఈ వ్యాక్యూమ్ ప్లాంటర్ ద్వారా మనం అనుకున్న దూరంలో, అంటే 80 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల దూరంలో కరెక్ట్గా 25,000 మొక్కలు వచ్చే విధంగా ఈ వ్యాక్యూమ్ ప్లాంటరు ఈ వ్యాక్యూమ్ క్రియేట్ చేయడం ద్వారా కరెక్ట్ స్పేసింగ్ మరియు దాంతోపాటు కరెక్ట్ లోతులో పట్టడం వల్ల మనకు ఈ యొక్క మొలక శాతం అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనకు మొక్కల సంఖ్య అనేది మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి ఈ విధానంలో నాటినప్పుడు ఒకేసారి పత్తి ఏరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకు పత్తి ఏరే యంత్రం ద్వారా ఒకేసారి పత్తి ఏరుకొని మనకు కూలీల కొరతను చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పెరుగుదలను నియంత్రించే హార్మోన్లను, గ్రోత్ హార్మోన్లను వాడకం అనేది చాలా తప్పనిసరి అంశం. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే 45 రోజులకు ఒకసారి, 65 రోజులకు ఒకసారి 2 సార్లు ఈ పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు వాడటం ద్వారా ఈ పెరుగుదలను తగ్గించుకొని మనకి యొక్క పెరుగుదలని 100 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు తగ్గించుకొని ఒకేసారి కాయలు వచ్చే విధంగా, అదేవిధంగా మొక్కల మధ్య దూరము, కాయల మధ్య దూరము, దాంతోపాటు కొమ్మల మధ్య దూరం కూడా తగ్గించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ పెరుగుదలను నియంత్రించే హార్మోన్లు వాడటం ద్వారా మనకి ఒకేసారి కాయ పగిలి పత్తి కూడా ఒకేసారి ఏరడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ అధిక సాంద్రత పత్తి సాగు విధానం తొందరగా పంటను ముగించుకొని, అంటే 130 నుంచి 140 రోజుల్లో పంటను ముగించుకొని రెండో పంటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో 45,000 ఎకరాల్లో ఈ అధిక సాంద్రత పత్తి సాగుని ముఖ్యంగా తేలిక నేలలు, వర్షాధార చల్కా నేలల్లో ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పత్తి విత్తనాలు నాటడానికి, పత్తి కోసేందుకు యంత్రాలను వాడటం వల్ల రైతులకు భారీ మొత్తంలో పెట్టుబడి ఆదా అవుతుంది. ఒక యంత్రం ద్వారా గుంటలో, ఎకరంలో పత్తిని వెతుకోవచ్చని అధికారులు తెలిపారు. సాధారణ పత్తి సాగులో ఎకరానికి 7,000 వరకు విత్తనాలు నాటితే అధిక సాంద్రత పద్ధతిలో 25,000 వరకు ఉన్నాయి. కూలీల ద్వారా విత్తనాలు విత్తితే ఎకరాకు ఎంత లేతనా 3.5 నుంచి 4.5 వరకు రైతుకు ఖర్చవుతుంది. అదే యంత్రం ద్వారా అయితే 1,500 రూపాయలు పూర్తవుతుంది. అంటే రైతుకు ఎకరాకు 2,000 నుంచి 2.5 వరకు ఆదా అవుతుంది. పెట్టుబడి ఖర్చులో 40% పత్తి కోసేందుకు అవుతుంది. ఈ నేపథ్యంలో విత్తడానికి, కోయడానికి యంత్రాలను వాడితే రైతుకు భారీ మొత్తంలో పెట్టుబడి ఆదా అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.